ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ 1.5 ఇయర్లో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు చేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ని ప్రజలకు అందిస్తాము అని చెప్పి ఏ హామీని అయితే ఇచ్చారో ఆ మూడిట్లో కూడా ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ 1.5 ఇయర్లో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. హెల్దీ స్టేట్గా మారడానికి ఏం చేయాలి, ఇది వెల్దీ స్టేట్గా మారడానికి ఏం చేయాలి, దాని నుంచి హ్యాపీ స్టేట్గా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి, ఈ విధి విధానంతో ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామో దాన్ని ఎలా సాధించుకోవాలి అని చెప్పి అహర్నిశలు శ్రమిస్తూ మరి ఒక రాష్ట్రం మామూలు స్థితిగా ఉన్నప్పుడు చేసే ప్రయత్నాలు, అదేవిధంగా పూర్తిగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కోసం ముందుకు వెళ్ళే విధి విధానాల్లో చాలా తేడా ఉంటుంది. మరి మన రాష్ట్రం పూర్తిగా సంక్షోభమయం అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి ఒక రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్గా ఒక హ్యాపీ స్టేట్గా మార్చాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాంటి కార్యదక్షత ఉన్న నాయకుడి వల్లనే సాధ్యం. అందులో భాగంగానే ఈరోజు వెల్దీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరింపజేయడం కోసం వారు చేస్తున్న కృషి, వారికి చేయూతగా మన ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం. దానికి మచ్చుకుగా మొన్న మనం 2 నెలల క్రితం చూసాము డేటా సెంటర్ని తీసుకురావడం. మరి ఈరోజు 2 రోజుల క్రితం మనం వైజాగ్లో CII సమ్మిట్ MOUలు అనేక సంస్థలతో దాదాపుగా 613 సంస్థలతో MOUలు చేసుకొని 13 లక్షల పైగా లక్షల కోట్లకి పెట్టుబడులు తీసుకురావడం, మరి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అందులో 13 లక్షల ఉద్యోగ కల్పనని తీసుకురావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. మరి గత ప్రభుత్వం మనం చూసాం, పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. మరి మన యువత రోడ్లెక్కి మాకు ఉద్యోగం కావాలి, ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మొత్తం యువతను కూడా రోడ్లెక్కిచ్చి యువత యాత్ర చేసే విధంగా గత ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇంజనీర్లు చదివి MBAలు MCAలు చదివిన యువతని మరి 10,000 రూపాయలు 5,000 రూపాయల వాలంటరీ జాబులకి పరిమితం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. లా అండ్ ఆర్డర్ అనేది ఏంటో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన విధి విధానాన్ని మనం చూసాం. ఆరోగ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళ దుష్ప్రచారాన్ని మనం చూసాం. ఇలాగా ఇన్ని రకాలైన దుష్పరిణామాల్లో నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఈ 1.5 ఇయర్లోనే చేసిన సంక్షేమము అభివృద్ధి ఎన్నో అయితే అందులో ఈరోజు ప్రధానంగా ఉద్యోగ కల్పన చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా, డెవలప్మెంట్ చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా అడుగులు వేస్తున్న తీరు నిజంగా చాలా గొప్పది. మరి ప్రజా వేదికను కూలుస్తూ మొదలైన గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వేదిక అనంటే ఒక స్ట్రక్చర్ కాదు, నా గుండె, నా యొక్క పనితీరే ప్రజలకు ఒక వేదికగా ఈరోజు ఆయన పనిచేస్తున్న తీరు అనేది చాలా గొప్ప విషయం. ఇంత ఉద్యోగ కల్పన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు. వారి యొక్క పరిపాలనలో మేము కూడా వారి అడుగుజాడల్ని నడుచుకుంటూ ఒక ఎమ్మెల్యేగా రాణించడం అనేది అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నిన్న MOU చేసుకున్న కంపెనీలందరికీ కూడా వేగవంతంగా వారు చేసిన హామీల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ నమ్మకంతో అయితే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకొని MOUలు చేసుకున్నారో అదే నమ్మకం మాకు రాష్ట్ర ప్రజలందరికీ కల్పిస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని అత్యంత శరవేగంగా ఇచ్చిన టైంలో పూర్తి చేయాలి అని చెప్పి కంపెనీ వారందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ మీడియా సమక్షంలోనే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎందరో పెట్టుబడిదారులు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నప్పుడు వారికి సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే డెవలప్మెంటల్ ప్రాసెస్లో కొన్ని ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. దాన్ని వక్రీకరిస్తూ దుష్ప్రచారాలు చేస్తూ పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఒక పక్కన నమ్మకుండా మరి ఈ పార్టీలని మన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిబద్ధతగా నిల్చున్న ప్రభుత్వానికి మద్దతు కల్పిస్తూ ఇంకెక్కడ చెప్పుడు మాటలు విని మళ్ళీ మనము గత ప్రభుత్వానికి అందించిన విజయాన్ని అందించకుండా అలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఈ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నిలబెడితే ఖచ్చితంగా ఏ అయితే మనం
ఒక సింగపూర్ లాంటి రాష్ట్రాన్ని చూడాలనుకున్నామో, ఒక అమరావతిని గొప్పగా ధీటుగా ఉన్న రాజధానిగా చేయాలనుకున్నామో అవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం మనం చేయగలుగుతాము. మరి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు ఏదైతే ఉందో, ఇటు డీసెంట్రలైజేషన్కి అంటే వికేంద్రీకరణకి వికృత చేష్టలకి తేడా తెలియని ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క ఈ పరిణామాలన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా మన నాయకులకి అదేవిధంగా ప్రజలకి ఉంది. ఒక్క సీటు కూడా ఈసారి ఈ ప్రభుత్వానికి అందజేసే పరిస్థితులు ఎక్కడ కూడా రాష్ట్రంలో లేవు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరం కూడా సవినయంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ శుభాకాంక్షలు చెప్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఇలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదని చెప్తూ ధన్యవాదాలు.